నిజంగానే ఈ యొక్క అవకాశము, ఈ దినము చూడలేని వారు, నిజంగానే ఈ యొక్క వాక్యం నిమిత్తం వినని వారు, ఈ క్షణము, ఈ గడియను కూడా చూడని వారు ఎంతో మంది ఉంటారు. కానీ మన పట్ల, మనందరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ప్రతిదినము స్తుతించే భాగ్యాన్ని మనకు ఇస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యం నిమిత్తము రోమా 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 24 వరకు కొన్ని వాక్యాలు మనం చదువుకుందాము. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వారికి బోధించుచు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించుచు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పుచు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొనుచు నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అసహించుచు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. నిజంగానే కదా, మనం ఈ వాక్యానుసారంగా ఉంటున్నామా? ఈ యొక్క నూతన సంవత్సరంలో నిజంగానే దేవుడు మనల్ని ప్రవేశపెట్టినాడు అని అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మనకు తెలియదు. నిజంగానే దేవుడు ఈ రోజు ఈ యొక్క వాక్యం వినుటకు మనలను ఇక్కడ ఉంచి ఉన్నాడంటే ఆయన కృపనే. అంటే మీ పట్ల, నా పట్ల దేవుడు ఏదో చేయాలని, దేవుని చిత్తం ఏదై ఉందో ఆయనకు బాగా తెలుసును. అంటే మన పట్ల కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి. మన పట్ల మనడం ఉంచడం ద్వారా కొన్ని ఆత్మలైన దేవుని దగ్గరకు మనం తీసుకొని వస్తాడు అనే నమ్మకంతోనే దేవుడు మనల్ని ఈరోజు మనల్ని ఇక్కడ పెట్టి ఉన్నాడేమో. కాబట్టి నిజంగానే మనం నిన్న మన లాస్ ఏంజల్స్ గురించి కొంచెం చూసుకున్నాం. అక్కడ ఒకేసారి దేవుడు లేడని చెప్పడం ద్వారానే అని మనం అన్ని వార్తలు వింటూ ఉన్నాం. దేవునికి 0 ఇవ్వడం ద్వారా ఈ విధంగా జరిగింది అని. లాస్ ఏంజల్స్ గురించి చూసుకుంటే ఆ లాస్ ఏంజల్స్ అంతా కాలి బూడిదైపోయింది, యాష్గా మారిపోయింది. నిజంగానే దేవుడు లేడు అన్న క్షణం మనం కూడా ఏమైతామో తెలియదు. కాబట్టి మన ప్రార్థన ద్వారా, మనం రోజు చదువుతున్న బైబిల్ ద్వారా, అంటే మనం ఆయన యందు ఉన్న విశ్వాసం ద్వారా మన నమ్మకం, మన విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నాం అనేది ఒక నమ్మకం. ఇంకొకటి లాస్ట్ ఇక్కడ వచ్చిన రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. నిజం, అన్ని జనుల మధ్యలో మనం ఉంటున్నాము. ఆయా ప్రాంతాలలో మనం తిరుగుతున్నాము. మన వృత్తి ద్వారా కానీ, కొంతమందిని కలవడం ద్వారా కానీ, మనం వారి మధ్యలో ఉంటున్నప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? బోధిస్తున్నామేమో, ఆ బోధకు తగ్గట్టుగా ఉంటున్నామా? ప్రార్థిస్తున్నామేమో, ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటున్నామా అనేది మనల్ని పరీక్షించుకోమని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. కాబట్టి నిజంగానే ఆ ప్రకారంగా తను చాలా ధైర్యంగానే చెప్పగలుగుతాడు దీని యందు మనం ఏ విధంగా ఉండాలి. ఇంకొక వచనం మనం ఇక్కడ చూసుకుంటే రోమా 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. అంటే చివరి దినాలు, చివరి గడియల్లో మనం ఉంటున్నాము. అన్ని జనుల మధ్యలో మన విశ్వాసం ఏ విధంగా ఉంది, అన్ని జనుల మధ్యలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, మన మాట, మన తీరు, మన నడక ఏ విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించుకోవాలి. అయితే మనం వారి ముందరకు వెళ్ళేదానికంటే ముందు మన ఇంట్లో, మన పిల్లల మధ్యలో, మన సంఘం పట్ల, మన బంధువుల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాం? ఈ వాక్యానుసారంగానే ఉంటున్నామా? ఇక్కడ వాక్యం చదువుకుంటూ, ఇక్కడ అన్ని చేస్తూ
వీరి గురించి వారి గురించి చెప్పుకోవడంలో, వీళ్ళిట్లా వాళ్ళట్లా చెప్పుకోవడంలో మనం తప్పు చేస్తున్నాం అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రతి చిన్నది కూడా దేవునిలో తప్పు అవుతుంది అది. అంటే యథార్థంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి ముందుగా. యథార్థవంతులు దేవునికి ఇష్టలు అని ఉంటుంది. అయితే ఈ విధంగా అంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి అనేది ఒకటి కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే అన్ని జనుల మధ్యలో మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటాము. వారి మధ్యలో మన యొక్క ప్రవర్తన, వీళ్ళు నిజమైన క్రైస్తవ బిడ్డలే, వీరు ఈ విధంగా ఉంటారు, వీరు ఏమి కొన్నిసార్లు అంటారు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు, మీరు ఇది తినండి అది తినండి అని కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటారు. అంటే మనము బోధించడము మనం మాట్లాడడం ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళు తినరులే, వద్దులే, వీళ్ళకి సపరేట్ పెడదాము అని. లేదు, మనం మన ప్రవర్తన సరిగా లేనప్పుడు ఏమవుతుంది, అందరు సరిగ్గా కలిసిపోతారు, తింటారు, ఉంటారు, వీరిట్టలే. అంటే మనం వారి మధ్యలో ఉన్నప్పుడు మన ప్రత్యేకత ఏంటిది? నేనైతే ప్రతి దినము నిజంగానే వారి మధ్యలోనే ఎక్కువ నివసిస్తుంటా, వారి మధ్యలోనే ఎక్కువ ఉంటున్నా. ఎంతో మంది ముస్లింల మధ్య, హిందువుల మధ్యలో నేను చాలా ఉదయం లేస్తే సాయంత్రం వరకు నేను వారి మధ్యలోనే ఉంటుంటా. నిజంగానే వీరి మధ్య నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటుంటా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని నన్ను నేను పరీక్ష చేసుకుంటూ ఉంటా వారి మధ్యలో ఉన్నప్పుడు. నా మాట కానీ, నేను ఉండడం కానీ, నేను వెళ్తున్నప్పుడు కానీ, వీళ్ళది వాళ్ళకు వాళ్ళది వీళ్ళకు చెప్పకుండా ఏ విషయమైనా కూడా నా మనసులో ఉంచుకోవాలి. అంటే దేవుడు నాకు కొత్త సంవత్సరం ఇచ్చిండు. నిజంగానే ఈ సంవత్సరం కొన్ని ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలనేది ఒక ఆశ. వారి మధ్యలో నిజంగానే మీరు నన్ను పెట్టినారు అని అంటే దేవా, నిజంగానే ఈ సంవత్సరం కూడా నేను ఏదో చేయాలి, ఏదో చేయబోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటా. ప్రతి సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుంటా నేను. సరే, గత సంవత్సరం నేను ఇది చేసినాను, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి, గత సంవత్సరం ఈ విధంగా ఉన్నాను, ఈ సంవత్సరం ఏ విధంగా మార్పు చెందాలి అనేది నేను ఒక్కొక్కసారి పరీక్ష చేసుకొని దానికి తగ్గట్టు నేను ఉంటూ వెళ్తూ నిజంగానే దేవా నన్ను ఈ విధంగానే ఉంచు అనేది ప్రార్థిస్తూ దాని ప్రకారమే ఉండాలని కూడా నేను నా పిల్లలకు చెప్తూ వారికి అడుగుతూనే ఉంటాను నేను ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం నీ నిర్ణయం ఏంటిది? సరే, ఈ వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానుసారంగా నీవు ఉంటున్నావా లేదా? నువ్వు పోయిన సంవత్సరం ఈ తప్పు చేస్తున్నావు, ఈ సంవత్సరం ఇది చెయ్యొద్దు అని నేను ఫస్ట్ నా కుటుంబంలో చెప్పుకోవాలి. తర్వాత మా వారి మధ్యలో, నేను బంధువుల మధ్యలో కరెక్ట్గా ఉండాలి, నా సంఘంలో కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాతనే నేను ఇతరుల మధ్యలో వెళ్ళి చెప్పడానికి బోధించడానికి వస్తుంది. అంటే నన్ను గురించి కూడా ఎంతో మంది అనుకుంటారు, ఫలానా ఆమె ఇట్లా అట్లా అని. దేవా నీ యందే నేను ఉండాలి అంటే మనం కరెక్ట్గా ఉండి, మనం కరెక్ట్గా బోధించి, మనం ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నప్పుడే ఇతరులకు కూడా చెప్పగలిగే ధైర్యం మనకు వస్తుంది. వారి మధ్యలో నివసిస్తున్నాం, అన్య జనుల మధ్యలో. వారు కొన్నిసార్లు నిజంగానే ఇక్కడ అంటాడు దేవుడు, వారు అన్యజనులు, వాళ్ళకు వాక్యం తెలియదు, ఏం తెలియదు, వారు ఈ విధంగా ఉంటారు, వారందరూ నరకంకి పోతారు అని మనం అనుకుంటాం. కానీ కొంతమంది కూడా అన్యజనులలో కొంతమంది కూడా దేవుణ్ణి ఎరిగిన వారు ఉంటారు, దేవుని వాక్యం తెలిసిన వారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే మనసులో విశ్వసించుకుని ఉంటారు. సరే, అట్టి వారికి కూడా ఆ మోక్షము ఉంది అని కూడా దేవుడు అంటాడు. వారి మధ్యలో కూడా నేనున్నానని కూడా దేవుడు అంటాడు. ఒక్కసారి ఈ వచనం కూడా మనం చూసుకుందాము. రోమా 3వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చూసుకుంటే ఈ దాని గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అన్ని జనులకు కూడా దేవుడే. వారు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన, వాళ్ళు పూజలు చేసినంత మాత్రాన వాళ్ళకు దేవుడు లేడు అని మనం అనుకోవద్దు. అంటే వారు విశ్వసిస్తుంటారు. అంటే వారు బంధువులకు దేని విషయమో భయపడి నిజమైన దేవుడు క్రీస్తే అని కూడా ఎరిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ సమాజంలో వారు బ్రతకలేక మనసులో నాతో సాక్ష్యం పంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి దినము, ప్రతి ఉదయం, ప్రతిరోజు కొంతమంది, చాలా మంది
నా వాక్యం ద్వారా అంటే పెట్టడం ద్వారా, చేయడం ద్వారా, ఈ వాక్యాలను చదవడం ద్వారా వాళ్ళు రోజు రోజు ఆ వాక్యాన్ని తెలుసుకొని నిజంగానే నిజమైన దేవుడు క్రీస్తే అని కూడా వాళ్ళ మనసులలో చెప్పుకుంటుంటారు. మనసులో విశ్వసించడం ద్వారా కూడా వారు నిజంగానే దేవునికి ప్రియులుగానే ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ అన్యజనుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు మన ప్రవర్తన, మన మాట, మన నోటి ద్వారా ఏ విధంగా ఉంటున్నాం? ఇక్కడ మనం చెప్పే ఎదుటి వారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకున్నవా? 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఎదుటి వారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకున్నవా? నిజంగానే నాకు నేను బోధించుకున్న తర్వాతనే నా ప్రవర్తన, నా మాట, నా తీరు ఏ విధంగా ఉందో అని నేను పరీక్ష చేసుకున్న తర్వాతనే ఇతరులకు బోధించాలి. నిజంగానే వీటన్నిటి మధ్యలో నేనున్నానా లేదా దేవా అని నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని నేను పరీక్షించాలి. వీరిని ఇక్కడ అన్ని విధాలుగా సరిచేసిన తర్వాతనే నిజంగానే నేను వారికి బోధించగలుగుతా. నేనే సరిగా లేనప్పుడు, నేనే సరిగా బోధించుకున్నప్పుడు, నా ప్రవర్తనే సరిగా లేనప్పుడు, నేను దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, నిజంగా దేవుడు ఎంత చక్కగా 10 ఆజ్ఞలు ఇచ్చినాడంటే, ప్రతి ఒక్కరికి నిజంగానే ఆ 10 ఆజ్ఞలు ఒక్కటి పాటిస్తే కూడా మనం అన్నిటికీ తగిన వారమని నేను అనుకుంటాను. నిజంగానే పరలోకంలో ఖచ్చితంగా మనం ఉంటామని ఆ 10 ఆజ్ఞలు ఒక్కటే మనము వాటిని విన్నప్పుడు నిజంగానే మన యొక్క జీవితం ధన్యం. ఆ 10 ఆజ్ఞల ద్వారా ఒక్కటి నేను అదే చెప్తా పిల్లలకు గాని మా 10 ఆజ్ఞలు ఒక్కటి పాటించురా అని ఖచ్చితంగా నీవు దేవునికి లోబడిన బిడ్డవే అవుతావు అని చెప్తాను. ఎవరికైనా కూడా మా వారికి అన్యుల మధ్యలో కూడా నేను వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెప్తానంటే, అమ్మ నువ్వు దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వారికి వీరికి జగడం పెట్టొద్దు, మంచిగుండు అంతే దేవునికి నీవు ఆ, ఇష్టమైన బిడ్డగా ఉంటావు అని చెప్తూ ఉంటా కొన్ని విషయాలలో. ఇవన్నీ చేయకుండా ఉంటే అయిపోయింది. అన్ని మతాలు ఇదే బోధిస్తుంది, మీరు ఇవన్నీ చేయొద్దండి అంతే. దొంగతనం చేయొద్దని బోధిస్తుంది, ఆ, వ్యభిచరింపవద్దని బోధిస్తుంది, అబద్ధం పలకొద్దు, ఇవన్నీ చేయొద్దు, ఒకరినొకరిని ప్రేమించు అని చెప్తుంది. అన్ని ధర్మాలు అన్ని ఈ విధంగానే, అన్ని మతాలు ఈ విధంగానే బోధిస్తుంది. మనం దాని ప్రకారంగా ఉంటేనే మనకు ఖచ్చితంగా మోక్షం అనేది ఉంటది అనేది నేను వారి మధ్యలో ఇది బోధిస్తూ ఉంటా. కాబట్టి ఇక్కడ ఇంకొక వచనం మనం చూసుకుందాము. ఆ, రోమా 2వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చూసుకుందాము. నీ కాఠిన్యంను మార్పు పొందని నీ హృదయంను అనుసరించు. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నిజమనే ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును అని చెప్పి మనకి ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. కాబట్టి నిజంగానే మనము ఏ విధమైన ఆ దిన జీవితాన్ని మనం గడుపుతున్నాము, దినదినము మనం ఏ విధంగా ఉంటున్నాము, మన ఈ యొక్క దినంలో నేను అనుకుంటా, దేవా ఈరోజు నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, ఈరోజు ఏదైనా అబద్ధం ఆడుతున్నానా, ఈరోజు ఏదైనా చెప్తున్నా, ప్రతిదినం నేను పరీక్షించుకుంటా. దినమంతా ఏదైనా చేసిన ఒక మాట మాట్లాడే ముందు కూడా పరీక్షించుకుంటా, నేను ఇది తప్పు మాట్లాడినన్నా కరెక్ట్ మాట్లాడినన్నా అని మనము మనంతకు మనం ఒకసారి మనం పరీక్షించుకున్నప్పుడే నిజంగానే నిజమైన దేవుని మనం ప్రకటించిన వారం అవుతాం. ఇంకొక వచనం కూడా మనం ఇక్కడ చూసుకుందాము. 2వ అధ్యాయము, అదే రోమా 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి ఇక్కడ మనం చూసుకుందాము. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. నిజంగానే చివరి దినాలలో మనం ఏ విధంగా ఉన్నాము, ధర్మశాస్త్రానుసారంగా మనము నడిచిన వారంగా ఉన్నామా లేదా, తీర్పు దినమందు మనకు దేవుడు నిజంగానే ఇవన్నీ చూస్తాడు అనేది కూడా మనం ఇక్కడ ఒకటి చూస్తున్నాం. అదే 14వ వచనం కూడా మనం కొంచెం కిందికి చూసుకున్నట్లయితే, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే ఈ గ్రంథమే పట్టుకోవాలి, ఈ గ్రంథమే చదవాలి, ఈ గ్రంథం అందే ఉండాలి అనేది
వరకు లేకున్నను దీని ప్రకారం నడిస్తే గూడా చాలు. అంటే నేను ఇంతకుముందు ఒక్క మాట చెప్పిన. ఏమని? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు. ఇవన్నిటి ఒక్క 10 ఆజ్ఞలు మాత్రం పాటిస్తే గూడా వాళ్ళు నిజంగానే దేవునితోనే ఉంటారు అనేది నా యొక్క విశ్వాసము. మనం ఇక్కడ 29వ వచనంలో, మూడో అధ్యాయం 29లో చూసుకున్నట్టయితే, నిజంగానే వారికి గూడా దేవుడని, అన్యజనులకును దేవుడనే అని చెప్తున్నాడు దేవుడు. అంటే నిజంగానే వారి మధ్యలో మనం ఉంటున్నాము, నివసిస్తున్నాము. నిజంగానే మనము ప్రతిదినము ఎంతమందికి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాము? ఎంతమందికి ఈ సువార్తను వెళ్లి నీవు బొట్టు పెట్టుకోవద్దు, నీవు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పాల్సిన అవసరమే లేదు. మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మనం చేస్తున్న సహాయం ద్వారా, చిన్న సహాయమైనా గూడా పర్లేదు. వారి మధ్యలో మనం చేస్తున్నది వాళ్ళు బాగా గమనిస్తారు. మనకే తెలిసిపోతది. ఎవరు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని ఈజీగా తెలిసిపోతది. వారు గ్రహించరా? ఖచ్చితంగా. క్రైస్తవ బిడ్డలు ఈ విధంగానే ఉంటారు. ఈ విధంగానే జీవిస్తారు. ఈ విధంగా వీరుంటారు అనేది మనలను జూసి వారు ఖచ్చితంగా నేర్చుకుంటారు.